హాయ్ అందరికి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అసలు 3 రోజుల నుంచి హెడ్ వాష్ అవుతుంది. తల అయితే మామూలుగా నొయ్యట్లేదు నాకు. మొక్కకి నీళ్లు పొయ్యకపోతే అది ఎలా అయితే వాడిపోతుందో, ప్రాణం లేకుండా ఎండిపోతుందో, నా పరిస్థితి కూడా, నా జుట్టు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. నాకు నూనె అంటే ప్రాణం. జుట్టుకు నూనె లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేను. ఈ డైలాగ్ ఎందుకన్నానంటే నాకు తలనొప్పి అంటే బాగా వస్తుంది. ఇంకా మామూలుగా చెప్పలేను. మాడైతే బాగా గుంజుతుంది నూనె లేకపోతే. అసలు చాలామంది నూనె పెట్టుకోకుండా ఎప్పుడూ హెయిర్ స్లీవ్ చేసుకునే ఉంటారు. నాకైతే అట్లా ఉండడం నా వల్ల కాదబ్బా. ఒక 2 రోజుల కన్నా ఎక్కువగా ఉండలేను. 2 రోజులు అయిందంటే చాలు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇంకా హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా అనేసి ఇంకా వెంటనే ఆయిల్ అయితే పెట్టుకుంటాను. ఎప్పుడైనా కూడా నేనైతే నూనె బాగా పెట్టుకుంటాను. చెయ్యి ఇట్లా అంటే చెయ్యికి అయితే నూనె అంటుతుంది అన్నమాట. అందుకే జుట్టు అంత బాగా నల్లగా ఉంటుంది. మీరు కూడా నూనె బాగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. మీ జుట్టు కూడా బాగా నల్లగా ఉంటుందన్నమాట. ఇంకా స్నానం అయితే చేసి వచ్చానన్నమాట. పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందంటే చెప్పలేము. ఇంకా అది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కే తెలుస్తుంది అన్నమాట. వంట చేసి పిల్లలకు స్నానం చేపించి వాళ్ళను రెడీ చేసి నేను స్నానం చేసే వరకైతే నాకైతే ఇంకా 12 అయిందన్నమాట మధ్యాహ్నం. ఇంతవరకు భోజనం చేయలేదు. ఇక్కడైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, సన్ స్క్రీన్ అయితే యూజ్ చేద్దాం అనేసి అయితే ఫ్లిప్కార్ట్లో 2 కోంబోలు ఆర్డర్ పెట్టాను. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, బాగుంటే మీకు కూడా షేర్ చేస్తాను. అయినా మనం ఉండే కలర్ ఎప్పుడు బ్లాకే కదా, ఏది వాడితే ఏముంది లేండి. కాకపోతే ఏంటంటే సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉండాలి కాబట్టి సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకేం బాగా తెల్లగా మిలమిలగా మెరవాలి అని ఏమీ ఉండదన్నమాట. దేవుడిచ్చిన కలర్ అయితే పోదు కదా. కుంకుమ అయితే నుదుటి పైన ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను. బొట్టు పెట్టుకోపోయినా కుంకుమ అయితే నుదుటి పైన ఎప్పుడూ ఉంటుంది. ఎవరి సెంటిమెంట్ వాళ్ళదన్నమాట. ఇక జుట్టు అయితే వేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే విపరీతంగా గోల చేస్తున్నారు. వెళ్ళి ఇంకా వాళ్ళని అయితే చూసుకోవాలి. నేను తినే వరకు మినిమం 1 అయ్యేటట్టుంది. ఇంకేంటి ఫాస్టింగ్ ఉన్నారా లేదా? నాకైతే 12కే ఫుల్గా నిద్ర వచ్చేసింది. కానీ కృష్ణారామ శివయ్య అనుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నేను అసలు నాకు ఎవరు తోడుగా లేరన్నమాట. మా హస్బెండ్ అయితే పడుకున్నారు. బయటకు తీసుకెళ్ళమన్నా కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా ఏం చేద్దాం, టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ అయితే టైం అయితే ఎలాగో అలాగా గడిచింది. ఇంకా 3 వరకు అసలు నా వల్ల కాలేదు. ఇంకా పడుకున్నాను. ఇంకా దేవుడి పైన భారం వేసి, తండ్రి ఇక నేను ఉండలేను, పడుకుంటున్నాను తండ్రి ఏమనుకోకు అనేసి చెప్పి, నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి అనేసి పడుకున్నాను. ఇంకా 3 వరకు నా వల్ల కాలేదు. తినకుండా ఎన్ని రోజులైనా ఉండగలుగుతా కానీ నిద్రపోకుండా మాత్రం అస్సలు ఉండలేను. అసలే నిద్ర అంటే పిచ్చి నాకు. ఈ మధ్య జుట్టు అంటే బాగా ఊడిపోతుంది. అసలు ఫుడ్ తక్కువ తింటే, ఫుడ్ మంచిగా తినపోతే ఆటోమేటిక్గా జుట్టు అనేది ఊడిపోతుంది కదా. అన్నట్టు మీరు ఫాస్టింగ్ సక్సెస్ఫుల్గా ఉన్నారా లేకపోతే ఫ్లాప్ అయిందా అనేది కామెంట్ చేయండి. ఆకలికి ఓర్చుకుంటాం కానీ నిద్రకైతే అస్సలు ఓర్చుకోలేం కదా. ఈ మధ్య కళ్ళు కూడా బాగా మండుతున్నాయి. ఇక అయితే మొత్తం అల్లుకున్నాను. ఎప్పుడు కూడా మలిచే పెట్టుకుంటా నేను. లీవ్ చేయను అసలు. హెయిర్ నాకు నచ్చదు లీవ్ చేయడం. ఎందుకంటే చిన్నప్పుడు అట్లా లీవ్ చేసి ఇంకా జుట్టంతా ఊడిపోయింది. తర్వాత ఎందుకులే లీవ్ చేయడం అనేసి ఇంకా ఇప్పుడైతే ఇలా అల్లి మలిచి పెట్టుకోవడమే అనేది సరిపోతుంది. సింకు నిండా అయితే గిన్నెలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. వచ్చి మమ్మల్ని క్లీన్ చేయి, శిల్ప ఎక్కడున్నావు, తొందరగా రా అని అంటున్నాయి. ఇంకా కానీ కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి. అసలు ఫాస్టింగ్ చేశాను కదా, అన్నం తినలేదు కదా. ఫస్ట్ అయితే అన్నం తిన్నాకే గిన్నెలు తోముతాను నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు అనేసి శామగడ్డ పులుసు అయితే చేసిన ఈరోజు. ఇక అన్నం వేసుకొని పిల్లలకి టీవీ పెట్టి అన్నం తినుకుంటూ వాళ్ళని చూసుకుంటూ అయితే తొందరగా అన్నం తినేసాను. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు తోమను, సాయంత్రమే తోముతా. మీరు ఫాస్టింగ్ ఉండడం కంప్లీట్ అయిపోయిందా, మొక్కు అనేది కంప్లీట్ అయిపోయిందా అనేది కామెంట్ చేయండి. ఇక పడుకున్నాను, నిద్రకైతే ఆగలేనని చెప్పాను కదా. అన్నం తినగానే పడుకున్నాను. లేచే వరకు అయితే 3:30 అయింది. లేవగానే ఒక బనానా తిన్నాను, ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఇల్లు ఊడవడం, తోమడం, కడగడం, పిండడం ఇదే కదా ఉంటుంది. ఊడ్చేసాను. నాకైతే ఒక ప్రాబ్లం ఉంది. నోస్లో పాలిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవినింగ్ అయితే చాలు విపరీతంగా తుమ్ములు వస్తున్నాయి. ముక్కులో నుంచి వాటర్ గారుతూనే ఉన్నాయి. ఇంకా ఈ మధ్య రీల్స్లలో చూశాను, తులసి ఆకు నువ్వుల నూనెలో వేడి చేసుకొని నీట్గా మనము ఏమంటారు దాన్ని, జాలితో వడగట్టి ముక్కులో
3 డ్రాప్స్ అనేవి వేసుకుంటే పాలిక్స్ ఉన్న ముక్కులో కండ ఉన్నా కూడా తగ్గిపోతుందట. ఇంతకుముందు నేను మళ్ళీ ట్రై చేశాను, కొంచెం మంచిగానే అనిపించింది. ఇంకా ఈసారి అయితే ఎక్కువ క్వాంటిటీలో తులసి ఆకులు తెచ్చి వాటిని మిక్సీ పట్టేసి జాలిలో వడగట్టి మళ్ళీ అంతే క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని రెండూ కలిపి కూడా మళ్ళీ వేడి చేసి లాస్ట్కి అయితే ఇంకా ఒక చిన్న గాజు పాత్ర ఉంటే గాజు పాత్రలో వేసుకోండి, లేకపోయినా ఏదైనా డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పడుకునే టైంలో అయితే నోస్లో వేసుకుంటే శ్వాస అనేది మంచిగా వస్తుంది అన్నమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా.